హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు మటన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేద్దాం. చూడండి, మ్యాగ్నేట్ చేసుకున్నానండి. మిస్ అయింది. ఏమేమి వేసానంటే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కలిపేసి పెట్టుకున్నాను. ఒక అరగంట పెట్టుకున్నాక ఇంకా వండేసాను. చూస్తా ప్రాసెస్ ఏంటో కూడా మీరు చూస్తా వాక్యం కూడా వినొచ్చు. ఓకే, వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిద్దురు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే అది ఎలా దొంగలిస్తారు, ఏ రీతిగా దొంగలిస్తారు అని దాన్నైనా మనం ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకుంటే మన యొక్క జీవితం ఎలా ఉండిద్దో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఒక చిన్న స్టోరీని చెప్తాను, వినండి. కేదార్లో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి కొంచెం దూరం నడిచిన తర్వాత ఆ వ్యక్తికి ధనం దొరికింది. ఆ ధనాన్ని తీసుకుంటాడు. మళ్ళీ కొంచెం దూరం నడిచిన తర్వాత ఆ వ్యక్తికి బంగారం దొరికింది. దాన్ని తీసుకుంటాడు. మళ్ళీ కొంచెం దూరం నడిచిన తర్వాత ఆ వ్యక్తికి వజ్రాలు దొరికింది. ధనం అయితే జేబుల్లో పెట్టేసుకున్నాడు, బంగారం అయితే ఒంటి మీద ధరించుకున్నారు. వజ్రాలు ఎక్కడ పెట్టాలో ఆయనకు కాకపోతే అర్థం కాలేదని ఆయన ఏం చేశాడంటే, తను ఎడారిలో ఉండాలంటే మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆయన ఒక డబ్బాలో నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ డబ్బాలో నీళ్ళన్నీ కింద పారపోసి ఆ వజ్రాలు ఆ డబ్బాలో వేసుకొని ప్రయాణమై వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆయనకు వాటర్ అవుతాయి. వాటర్ అయితే ఆయన దగ్గర వాటర్ ఉండవు. ఎడారి ప్రాంతం ఏమీ ఉండవు. ఇంకా చూసి ఆయన కళ్ళు తిరిగి అక్కడికక్కడే చనిపోతాడు. ఇక స్టోరీని మనం చూసినట్లయితే, ధనాన్ని సంపాదించుకోవటం వల్ల ఆయన చాలా నష్టపోయాడు. ఆ ధనం ఒక చిమటలాగా ఈయనకి పట్టేసి దాన్ని తీసుకుంటున్నాడు, బాగానే ఉంది, ఈయన్ని తినేసేసింది. అలానే మన యొక్క జీవితంలో కూడా మనం దేన్ని ధనంగా భావించుకున్నాం అంటే, నెగిటివ్ ఆలోచనలు మనకెన్నో ఉంటాయి. ఒక ధనంలాగా పట్టేసినాయి, ఒక ధనంలాగా మనల్ని పీడిస్తున్నవి మనకెన్నో ఉన్నాయి. ఒక చిమట అనే ధనం మనల్ని పీడిస్తూ ఉంది. ఆ యొక్క పీడకం నుండి మనం బయటపడాలి అంటే క్రీస్తు అనే వాటర్ నీ దగ్గర ఉండాలి. ఆ వాటర్ని కానీ నువ్వు పారపోసినట్లయితే ఆ చిమట కలిగిన ధనము నిన్ను తినేసేస్తుంది, నిన్ను మింగేస్తూ ఉండిద్ది, నీ యొక్క జీవితం నష్టపోతూ ఉండిద్ది. కొంచెం ఆనందం కోసం నీ దగ్గరున్న యేసు అనే నీటిని నువ్వు వదిలేసుకున్నట్లయితే నువ్వు చాలా ఆనందాన్ని మిస్ అవుతున్నావని మొదటగా మీరు గమనించాలి. లేదు, యేసు అనే ఆనందాన్ని నువ్వు స్వీకరించినట్లయితే, ఈ చిన్న ఆనందాన్ని వదిలేసినట్లయితే నువ్వెంతగానో మేలు పొందుకుంటావు, ఎంతగానో ఉపయోగకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. మనము ఒక ఆహారం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా బ్రతకలేం. ఆ ఆహారం, ఆ నీరు యేసయ్య ఉన్నాడు. యేసయ్యై ఉన్నాడు మన యొక్క జీవితంలో. ఆయన లేని జీవితం ఆహారం లేనట్లే, ఆయన లేని జీవితం నీరు లేనట్లే. కాబట్టి మనం ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా ఎందుకు జీవించాలి? యేసు అనే ఆహారం కలిగి ఉన్నాం, యేసు అనే నీరు మనం కలిగి ఉన్నాం. ఆయన చేదు నీటిని ఏంటియో, మంచి నీటిని ఏంటియో ఆయనకి తెలుసు. మనలో ఉన్న చేదు లాంటి అనుభూతిని ఆయన తీసేయాలి అంటే తీసేయగలిగిన దేవుడు. మనం ఇక్కడున్న ధనాన్ని సమకూర్చుకోకూడదు, కానీ ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలంటే 20వ వచనంలో చూసినట్లయితే, 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అప్పుడు చిమటను తుప్పును దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. కన్నము వేసి దొంగలేవరంట, దొంగలు కూడా.
మనం అలాంటి ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకంలో సమకూర్చుకోవాలి. పరలోకంలో సమకూర్చుకునే రీతిగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ నుండైనా మన యొక్క జీవితాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనకరంగా మార్చుకోవాలి అనేదే దేవుడి యొక్క ఉద్దేశం. నీకు నాకు ఏ ధనం పట్టిందో, ఏ ధనం అనే పిచ్చి పట్టిందో దాన్ని వదిలించుకొని యేసుని పిచ్చిగా మనం భావించి యేసయ్యను మన యొక్క జీవితంలోనికి స్వీకరించి మనం పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికి ముందుకు వెళ్దాం. ఒక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు. ఈ వంట మీరు టేస్ట్ చేయండి, చాలా సూపర్గా ఉంది. కొంచెం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంది. బాయ్ అందరికీ.